Hi everyone, I am Dr. Swapna Srinath, fertility consultant at Komali Fertility Center, Guntur. Actually, July 25th అనేది ఏంటి స్పెషల్ డే. యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాకందరికి చాలా స్పెషల్ డే అనమాట ఈ రోజు. ఏంటి అంటే ప్రపంచంలో మొట్టమొదటి ఐవీఎఫ్ టెస్ట్ బేబీ పుట్టినరోజు అనమాట. లూయి బ్రౌన్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్. సో ఆవిడ పుట్టినరోజుని మనము ప్రపంచ ఐవీఎఫ్ డేస్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఇయర్ July 25th ని వరల్డ్ ఐవీఎఫ్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఐవీఎఫ్ అనేది 1978, షీ వాజ్ బోర్న్ ఇన్ 1978. ఇప్పటికే ఒక 10 మిలియన్ బేబీస్ పుట్టేశారండి ఈ మధ్యలో. సో ఐవీఎఫ్ అంటే ఏదో కొంచెం భయపడే వాళ్ళు, ఏదో అపోహలలో ఉంటారు చాలా మంది కూడా. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఇప్పటికి ఒక 10 మిలియన్ బేబీస్ పుట్టేశారు ఆల్రెడీ. సో ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. సో ఆ బేబీస్ తేడాగా పుడతారేమో, అవయవాలు మంచిగా ఉంటాయో లేదో అనే అపోహలో చాలా మంది ఉంటారు. ఇంకా చాలా మంది ఏంటంటే అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఐవీఎఫ్ అనే ఒక పద్ధతి ఉంది, దీని ద్వారా పిల్లలు పుడతారు అనేది కూడా తెలియదు. అండ్ తెలిసినా కూడా కొంతమంది భయంతో ముందుకు రారు ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. మా బాధ్యత ఏంటి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్. మీ అందరికీ తెలియపరచడమే మా బాధ్యత. సో ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు మీ వాడుక భాషలో. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే మనమే బయట పిండంని తయారు చేస్తాము. స్త్రీ యొక్క ఎగ్స్ తీసుకొని, పురుష యొక్క వీర్యకణాలు తీసుకొని మనము ఒక పిండంని తయారు చేసి అది స్త్రీ యొక్క గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఐవీఎఫ్ ప్రాసెస్ అంటారు. సో ఇప్పుడు మామూలుగా మనం కన్సీవ్ అయిన బేబీస్ లాగానే ఉంటారు వీళ్ళు కూడా. సో మీరు భయపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. సో ప్లీజ్, ఎవరైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో సఫర్ అవుతూ బాగా మెడిసిన్స్ వాడి విసిగిపోయి ఐయుఐస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్ ఇస్ ద సొల్యూషన్ అనమాట. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ట్రీట్మెంట్ సర్వీసెస్. థ్యాంక్ యూ.